అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర చేసింది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుంది. వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను కూల్చేస్తుంది. సెలవును కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి నుంచే యాక్షన్లోకి దిగింది. హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి సర్వే నెంబర్ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు బాఫర్ జోన్లలో నిర్మించిన బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలను అధికార యంత్రాంగం నేలమట్టం చేసింది. అధికారులు పెద్ద మొత్తంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లను కూల్చివేస్తున్నారు. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలపై ఆగస్టు 1న హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందించింది. దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఈ నెల 14న చెరువులో వెలిసిన నిర్మాణాలను పరిశీలించారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా 3 బహుళ అంతస్తులను నేలమట్టం చేశారు. భారీ భవనం నేలమట్టవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎర్రకుంటతో పాటు నిజాంపేటలోని స్ప్రింగ్ వ్యాలీలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన విల్లాలను సైతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అదేవిధంగా దుండిగల్ గండి మైసమ్మ మండలంలోని మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కాత్వ చెరువును ఆక్రమించి నిర్మించిన విల్లాలను సైతం తనిఖీ చేశారు. పక్కనే సర్వే నెంబర్ 170/6లో తప్పుడు పత్రాలతో హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ విల్లాల నిర్మాణాలను పరిశీలించారు. ఎర్రకుంట చెరువు స్థలంలో నిర్మించిన అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులపై శర వేగంగా హైడ్రా కొరడ జులిపించడంతో స్ప్రింగ్ వ్యాలీ, మల్లంపేట అక్రమ నిర్మాణదారులు, కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేడో రేపో ఇక్కడ అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని స్థానికంగా చర్చ నడుస్తుంది.